హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు గదా! అయితేనండి ఈరోజైతే ఒక మంచి వీడియోతైతే ఒక మంచి వీడియో ప్లస్ ఒక మంచి హెయిర్ ఆయిల్‌దైతే మీకైతే మీ ముందలకైతే వచ్చేసానండి. ఎందుకంటే అండి ఈ రోజుల్లో చిన్న, పెద్ద అనే లేదు. ఎవరికైనా సరే వైట్ హెయిర్ అనేది, చుండ్రు అనేది, దురద అనేది కామన్ అయిపోతుంది. కాలేజీ పిల్లలకి. అయితేనండి నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇట్లాగా హెయిర్ ఆయిల్ రెడీ చేసుకొని పెడతాను. అయితే ఒకళ్ళైతే ఇలాగా చేసి అక్క అనైతే అడిగారు. ఎందుకంటే నేను ఏదో ఒక షార్ట్స్ చేస్తూ ఉంటాను. మా గార్డెన్‌లోనే నాకు కావాల్సినంత గుంటగరగరాకైతే మొక్కల్లో వస్తూ ఉంటదండి. ఈ గుంటగరగర ఆకునే భృంగరాజు అని కూడా అంటారు. అయితే నాకు ఎప్పటికప్పుడు నేను తయారు చేసుకుంటూ ఉంటాను. ఆకులు ఎక్కువగా వచ్చినప్పుడు కోసేసండి కడిగేసి అయితే ఒక పక్కకు కూడా పెడతా ఉంటానండి. అయితే ఈరోజు అసలు మా గార్డెన్‌లోనే ఏమేమి ఉన్నాయని అయితే మీకైతే చూపిస్తానండి. ఇలా గార్డెన్‌లో వచ్చిన గుంటగరాకుని మొత్తము అయితే సేకరించేసాను. అలాగే కొన్ని గులాబీలండి. ఎందుకంటే గులాబీలు కూడా హెయిర్ ఆయిల్‌కి ఒక మంచి ఔషధంగా పనిచేస్తది. అట్లాగే వాసన స్మెల్ కూడా ఒకలాంటి లుక్ అనేది తీసుకొస్తదండి. కాబట్టి మన గార్డెన్‌లో ఉన్న గులాబీ పువ్వులనైతే ఇట్లాగా తీసుకున్నాను. అయితేనండి మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను గులాబీ పువ్వులు. మిగతావండి మనం అన్నీ ఎక్కువ తీసుకోవచ్చు కానీ గులాబీలైతే నాకు హెయిర్ ఆయిల్‌కి కావాల్సినన్నయితే తీసుకున్నాను. అలాగే గోరింటాకండి. ఈ గోరింటాకు ఏంటంటే మనకి హెన్నాగా యూజ్ అవుద్ది. అట్లాగే జుట్టులో ఉన్న దురదను కూడా మనకి తీసేసిద్దండి. ఇట్లాగ చూస్తున్నారు మధ్యలో మా కాకరకాయలనమాట. ఇట్లాగా గార్డెన్‌లో ఉన్న కొంచెం గోరింటాకు అయితే కోసుకోవడం అయితే జరిగిందండి. గార్డెన్ ఉంటే చాలండి ఇలాగా ఆర్గానిక్ ఇయన్నీ తీసుకోవచ్చు. అలాగే మాకు వేప చెట్టు ఉందంటాను కదండీ! వేప లేత ఇగురులండి ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడు మన గార్డెన్ నుంచి అలాగే కొంచెం కలబందండి. ఇదేంటంటే హెయిర్‌ని సిల్కీగా చేసేది. అట్లాగే హెయిర్ గ్రోత్‌గా ఉండడానికి కూడా. అయితేనండి వీటన్నిటి ఒక ఎత్తైతే ఇలాగ బురిడికాయలండి. కురిడికాయలని అంటారు. నేనెళ్ళి గానుక్కెళ్ళి కురిడి ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇదండి లీటర్ వచ్చేసి 800 అనమాట. నాకు కావాల్సిన హాఫ్ లీటర్ తీసుకుని హాఫ్ లీటర్‌కి సరిపడా ఇంకొక 15 రకాలండి వట్టివేరు గానీ, కరక్కాయ గానీ, సీకాయ, ఉసిరికాయ ఇట్లాగ మెంతులు ఇంకా వీటిలో కూడా 15 రకాల మూలికలు ఉంటాయండి. హాఫ్ లీటర్‌కి ఇట్లాగైతే ఒక డబ్బా నేను తీసుకుంటాను. అంటే ఇది తీసుకున్నా లేకపోయినా పర్వాలేదు. అయితే నేనిప్పుడు ఇట్లాగా మన గార్డెన్‌లో ఉన్న ఆకులు అట్లాగే ఇవి అండి. ఇవన్నీ తీసుకొనైతే హెయిర్ ఆయిల్ అయితే తయారు చేసేసుకుందాం. ఇట్లాగా కడిగి ఆరబెట్టేసుకొని స్కూల్‌కెళ్ళిపోయి ఈవినింగ్ అయితేనండి ఇవన్నీ రెడీ చేసేసుకొనైతే హెయిర్ ఆయిల్ కాసేస్తాం. ఎప్పుడైనా సరేనండి హాఫ్ హెయిర్ ఆయిల్‌కి అదే కొబ్బరి నూనెకి ఇట్లాగా హాఫ్ అండి. బియ్యము, అట్లాగా వట్టివేరు, మెంతులు, గులాబీ రేకులు, కరక్కాయలు, షీకాయలు అలాగే ఇవన్నీ కలబంద కోసేసి శుభ్రం చేసి అన్నీ అండి. అంటే మీకు చెప్తుంటే నాకు కొంచెం తడబాటుగా ఉంది. అంతే కాదండి. ఇవన్నీ ఇలాగా కలిపేసేసుకున్నాననమాట. ఎంత బాగున్నాయో కదా! ఎప్పుడు అండి ఇది వాడతానే ఉంటాను. కానీ చూపించడం అనేది చాలా తక్కువండి. అయితే మనం ఇంట్లో ఇలాగ వాడుకుంటాం కదండీ! ఫస్ట్ కొంచెం హీట్ వాటర్‌తో అయితే క్లీన్ చేసుకొని ఇట్లాగే హెయిర్ ఆయిల్ మొత్తం అయితే వేసేస్తున్నాను. ఇవి గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆహ్, కురిడి కాయలనమాట. కొబ్బరికాయల్లోనే వాటర్ అనేది ఇంకిపోద్దండి. చాలా రకాలు ఉంటాయి. చిప్పలతో అయితే నేను తీసుకోలేదండి. ఇట్లాగా చూస్తున్నారు కదా! అంటే నాకు మా ఇంట్లోకి సరిపడని నేను తీసుకువచ్చాననమాట. ఇప్పుడండి వీటిల్లో అయితే నేను మన గార్డెన్‌లో నుంచి సేకరించినవన్నీ అయితే ఇట్లాగా ఒక్కొక్కటి ఏసేసి అయితే సిమ్ములో అండి. చాలా సిమ్ములోగా ఇంకా దోరగా వేయిస్తూ ఉండాలనమాట. అడుగంటుకోకుండా చెక్క గిన్నె కర్రతో అయితే తిప్పుతూ ఉన్నానండి. అయితేనండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కువ హైలో పెట్టేసి అయితే కాగేస్తున్నారు. అలా కాదండి. ఇట్లాగా సిమ్ములో పెట్టుకొని అయితే ఇట్లాగా చేశాను. చూస్తున్నారు కదా! ఆయిల్ అయితే ఇంకా వచ్చేస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఉంటే చాలండి. మనకైతే భృంగరాజ హెయిర్ ఆయిల్ అయితే తయారైపోద్ది. ఇట్లాగ ఎంత అదృష్టం అండి. అన్నీ మన గార్డెన్‌లోనే ఉన్నాయి. కొన్నే మనం
ఇట్లాగా డబ్బా అయితే నేను తీసుకొని వచ్చాను కదా. అయితేనండి మనం లీటర్ ఎయ్యాలనమాట. లీటర్ అయితే సరిపోద్ది. కానీ మరి మనకి 800 అండి, చాలా ఎక్కువ కదండీ ఆయిలు. అయితే ఇదంతా మరగ్గా మనకి ఎంత ఆయిల్ వచ్చిందో అనుకుంటున్నారు కదా. అయితే అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. అంత పోను మనకి పావు అంటే ఒక 250 ఎంఎల్ అయితేనే మనకి వచ్చిందండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్‌లో పెట్టేసి అయితే ఒక స్టీల్ గిన్నెలో అయితే కాసేసాను. ఇక చూడండి, ఇక ఫైనల్‌గా అయితే మనకి ఇట్లాగా భృంగరాజు హెయిర్ ఆయిల్ అయితే తయారైపోయిందండి. ఇదండి వారంలో 3 సార్లు పెట్టుకోవచ్చనమాట. నేనైతేనండి కంటిన్యూగా పెట్టుకొని వెళ్ళిపోతాను స్కూల్‌కి. అసలు ఆముదం పెట్టినట్టు ఉంటదనమాట. అంటుకుపోయి ఉంటది. ఇంకా మా పిల్లలేంటంటే నైట్ అంతా పెట్టుకొని ఇక మార్నింగ్ వెళ్తే హెడ్ బాత్ అయితే చేసి వెళ్తారు. లేదంటే అలాగా ఉంచేసుకుంటారండి. ఈ విధంగా అయితే భృంగరాజు హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ కొంచెం అయితే ఇప్పుడు పిల్లలిద్దరికీ మసాజ్ చేయాలండి, రెడీగా ఉన్నారు. ఇక మిగతా హెయిర్ ఆయిల్ అంతా అయితే నేను ఆరబెట్టేసి రేపు మార్నింగ్ అయితే ఇక సీసాలో వేసేయడమేనండి. మరి ఇంత సులువైన హెయిర్ ఆయిల్ని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కానీ అండి, కొబ్బరి నూనె అనేది చెక్కలతో పట్టింది కాకుండా ఇట్లాగా 2 రకాల ఉంటది. అదొక్కటి మీరు గమనిస్తే చాలనమాట. అయితేనండి, తయారైపోయిన హెయిర్ ఆయిల్‌ని ఎంత ఆనందంగా ఉందో. అంటే నేనెప్పుడూ కొంచెం ఏదో క్యాజువల్‌గా చేసేసుకొని వాడేస్తా ఉంటాను. ఈరోజు మీ అందరికీ చూపించడానికైతే ఒక ఇదిగా ఉందనమాట. ఒక ఆనందంగా ఉందనమాట. ఎందుకంటే ఎక్కువగా అందరూ కలర్స్ వేసుకోవడము, లేదంటే ఏయేయో బ్యూటీ పార్లర్స్‌కెళ్ళి ఎక్కువ వేలు ఖర్చు పెడతా ఉంటారు. ఆ వేలు ఖర్చు పెట్టే చోట ఇట్లాగ సింపుల్‌గా మన ఇంట్లో మనం తయారు చేసుకునే భృంగరాజు హెయిర్ ఆయిల్ అండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఇంట్లో తయారు చేసుకొని మన పిల్లలకి మనం అయితే వాడేసుకొని ఎంత రంగుకి దూరంగా ఉంటామో మన జుట్టు అంత బాగా ఉంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి నూనె మాత్రం గమనించుకొని తీసుకోండి. ఎంత కష్టపడి కొబ్బరి నూనె అనేది ఒక్కటి మనం తేడా తీసుకున్నాం అనుకోండి, చాలా ఇబ్బంది అయిపోద్ది. అది నేను ఇంకొక వీడియో అయితే మీకు చేసి చూపిస్తానండి. ఏలూరు వెళ్ళి ఒక 5, 6 అయితే రెడీగా ఉన్నారు ఈ హెయిర్ ఆయిల్ కోసం. వాళ్ళకి చేసి ఇవి ఇచ్చేస్తానండి. అయితే ఈ హెయిర్ ఆయిల్ ఇంకా నేను ఎక్కువగా ఎక్కడి నుంచి తీసుకొచ్చానో అనేది కూడా నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే మనం అంతా న్యాచురల్‌గా చేసి చూపిస్తున్నాం కాబట్టి న్యాచురల్‌గానే మనం వాడదామండి. రంగులకైతే దూరంగా ఉందాము. రంగేసుకొని మాత్రం వద్దండి. క్యాన్సర్ ఇది అవి బారిన పడుకోకుండా మనం ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం. ఆర్గానిక్ హెయిర్ ఆయిలే వాడదాం. మ్యాక్సిమం మనకు ఉన్నంతలో ఆర్గానిక్‌గానే ఉందామండి. ఇది అండి వీడియో. మరి నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుకన్య గార్డెన్.